నమస్తే అండి. నా పేరు డాక్టర్ అర్జున్ రెడ్డి. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఇన్ రాఘవేంద్ర హాస్పిటల్ అండి. ఈరోజు మనము కామన్గా జనరల్ పబ్లిక్ అందరూ కూడా కామన్గా డిస్కస్ చేసే ప్రాబ్లం నడుము నొప్పి. నడుము నొప్పి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు నడుము నొప్పి అంటే ఏమిటి, దాని గురించి ముందు తెలుసుకుందాం. సాధారణంగా ఈ మధ్యలో యూత్లో, యంగ్స్టర్స్లో ఈ కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా కామన్గా చెప్పే సమస్య ఏంటి అని అంటే నడుము నొప్పి. అసలు నడుము నొప్పి అంటే ఏంటి? మన నడుము నొప్పి అని అంటే ఈ వెన్నుపూస భాగం ఉంటుందండి. ఈ వెన్నుపూస లంబార్ రీజన్ని మనం నడుము అని సంబోధిస్తాం. ఈ నడుము లంబార్ రీజన్లో సాధారణంగా పెయిన్ని మనం నడుము నొప్పి అంటాం. ఇంగ్లీష్లో చూస్తే మనం లోవర్ బ్యాక్ పెయిన్ అని అంటాం. ఈ నడుము నొప్పికి కారణాలు చాలా రకాలుగా ఉంటాయండి. అందరూ కామన్గా అపోహం పడేది ఏంటి అంటే నడుము నొప్పి వచ్చింది అని అంటే ఏదో నరం ప్రెస్ అయిపోయింది, నాకేదో డిస్క్ ప్రాబ్లం ఉంది అనే అపోహలో ఉంటారు. కాకపోతే నడుము నొప్పిలో 90% మనం మందులతో క్యూర్ చేసేదో ఉంటుంది. ఓన్లీ ఒక 10% వరకే పేషెంట్స్కి సర్జరీ అవసరం పడడం కానీ అవి అవసరం పడవచ్చు. నడుము నొప్పిలో మనము కామన్గా చూసే ఇబ్బందులు ఏంటివి, దీని గురించి తెలుసుకుందామండి. నడుము నొప్పిలో మనం కామన్గా చూసే ఇబ్బందులు ఈ ఎముకల వల్ల, నడుముకి సంబంధించిన ఎముకల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, దీనికి పక్కన ఉండే కండరాల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కానీ, లాస్ట్కి మనకి ఈ డిస్క్ ప్రాబ్లం అంటారు. కామన్గా మనం తరచుగా వినే ప్రాబ్లం. ఈ డిస్క్ జారడం వల్ల మనకి నరాల మీద కంప్రెషన్ ఉండడం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా నడుముకి సంబంధించిన సమస్యలన్నీ కలిపి మనం లోవర్ బ్యాక్ పెయిన్ కింద సంబోధిస్తాము. నడుము నొప్పికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే, చాలా వరకు ఈ మధ్యలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువైపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం. మోస్ట్లీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఈ మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎక్కువ అవ్వడం వల్ల కానీ కంటిన్యూస్గా 4 hours 5 hours కూడా కూర్చొని ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకోవడము జరుగుతుంది. వీళ్ళకి మనం కామన్గా చూస్తున్నాం ఈ నడుము నొప్పి అనేది. అండ్ ఇంకొక కారణము ఒబేసిటీ, ఉబకాయం అని అంటాము. వెయిట్ పెరగడం వల్ల, కంటిన్యూస్ కూర్చోవడం వల్ల మనకి ఆటోమేటిక్గా మన డిస్క్ స్పేస్ అనేది అరగడము అండ్ మన ఎముకల్లో గుల్లతనం, ఆస్టియోపోరోసిస్ లాగా రావడము, ఇవన్నీ కూడా కారణాలు అన్నట్టు. స్మోకింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. పొగ త్రాగడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే మన డిస్క్ హైట్ కానీ తగ్గడం అనేది చాలా కామన్గా చూస్తాం. ఇవన్నీ మనకి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఈ చిన్న చిన్న ప్రికాషన్స్తోనే మనము నడుము నొప్పిని ఎర్లీ స్టేజ్లో ప్రివెంట్ చేయగలుగుతాము.